రేపటి నుంచి అమెరికా పెంచినటువంటి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అమెరికా న్యూఢిల్లీకి అధికారికంగా నోటీసులు పంపించింది. అగ్రరాజ్యం కాలమానం ప్రకారం ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12:01 నుంచి అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో పేర్కొంది. భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ భారత్పై 25% అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులకు అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. ఈ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, అలాగే తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకి ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. మరోవైపు ఈ అదనపు సుంకాలపై ఇప్పటికే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అనుచితం, అన్యాయం, అహేతుకమని స్పష్టం చేసింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని, కానీ దానిని భరిస్తామని స్పష్టం చేశారు. రైట్, భారత్ పై అమెరికా విధించినటువంటి అదనపు 25% టారిఫ్ రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా భారత్ కు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యేటటువంటి కీలక రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా మనం 90 డేస్ టారిఫ్ లో పాస్ తర్వాత ఆగస్టు 7th రోజు అయితే ఇండియా పైన అయితే టారిఫ్లు కొత్తగా స్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజే 50% అయితే టారిఫ్లు విధించడం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ పాస్ చేసి ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27వ తారీఖు వరకు అయితే దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ విధంగా ట్రంప్ యొక్క టారిఫ్లు అయితే కంటిన్యూగా పోస్ట్ పోన్ చేయడం జరుగుతూ ఉంది. కానీ 27వ తారీఖు వచ్చేసింది. అంటే నిన్న ఆల్రెడీ వైట్ హౌస్ నుంచి మనకు నోటీసులు వచ్చేయడం జరిగింది. 50% టారిఫ్లు అయితే ఈ రోజు నుంచి అయితే కొనసాగుతుండడం జరిగింది. అంటే ఇండియా టైమింగ్ ప్రకారం ఈ రోజు ఉదయం 10:10 టైంలో టారిఫ్లు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఉత్పత్తులు ఏవైతే ఎగుమతులు చేస్తామో అందులో వాటికి సంబంధించి అయితే ఖచ్చితంగా 50% టారిఫ్లు అయితే ఉంటాయని అయితే అమెరికా స్పష్టం చేయడం జరిగింది. వైట్ హౌస్ నుంచి కూడా అఫీషియల్ నోట్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ట్రంప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే రష్యాతో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కక్షపూరితంగా మేము సుంకాలు విధిస్తున్నాం, టారిఫ్లు విధిస్తున్నాం అని బహిరంగంగా స్టేట్మెంట్ చేయడం అనేది గ్లోబల్ వైజ్ అయితే పెద్ద ఇష్యూగా మారింది. ముఖ్యంగా ఎకనామికల్ వార్, ట్రేడ్ వార్ కి అయితే దారి తీయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ ఇండియా పైన నాకు ప్రత్యేకంగా ఎలాంటి కోపం లేదు. వాళ్ళు రష్యాతో డీలింగ్ చేస్తుండడం వల్లనే, ఎమరూడింగ్ చేస్తుండడం వల్లనే నేను వాళ్ళకి కక్షపూరిత టారిఫ్లు అంటే రివెంజ్ టారిఫ్లు వేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే 50% టారిఫ్లు అయితే స్టార్ట్ అవడం అమల్లోకి వచ్చాయని చెప్పాలి. ఈ విధంగా అమల్లోకి రావడం వల్ల చాలా సెక్టార్లకు సంబంధించి అయితే మనము బాగా నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపలు, ఆక్వా రంగానికి సంబంధించి కానీ
తోలు లెదర్ కి సంబంధించిన ఉత్పత్తుల్లో కానీ ఎక్కువగా భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అండ్ టెక్స్టైల్ సంబంధించిన వాటిపైన కూడా ఎక్కువగా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ట్రంప్ విధించిన ఈ టారిఫ్లు ముఖ్యంగా ఆయన చెప్పిన టారిఫ్లను మనం ఒప్పుకుంటే మెయిన్ గా మనకు వ్యవసాయ ఆధారిత దేశం మనం ఇండియా. వ్యవసాయ ఆధారిత దేశము పశు సంవర్ధక ఆదాయ దేశం కాబట్టి వాటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియా అంటే మోడీ ప్రభుత్వం గాని ఇండియా గాని చెప్పడం ఏంటంటే మా దేశమే వ్యవసాయ ఆధారిత దేశం. సో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే దాని విధంలో ఆ నష్టాన్ని భరించి మేము మీతో బిజినెస్ లో అయితే డీల్ చేయలేము. మాకు మెయిన్ వ్యవసాయము, వ్యవసాయదారులు, ఇక్కడ ప్రజలు మెయిన్ వాటిపైన ఆధారపడి ఉంటారు. వ్యవసాయ ఆధారిత వాటిపైన ఎలాంటి మేము అయితే రిస్క్ తీసుకోలేము. వాటిపైన ఎలాంటి రాజీ పడే విషయమే లేదు. వేరే ఏదైనా విషయాలు ఉంటే మేము రాజీ పడొచ్చు, కానీ ఈ విషయంలో రాజీ పడము అని అయితే స్పష్టంగా మోడీ. అయితే రవిప్రసాద్, ఇప్పటికే భారత్ కూడా సిద్ధమైపోయింది కదా ఈ అదనపు టారిఫ్లకు సంబంధించి మేము భరించడానికి సిద్ధం అంటూ ఒక మెసేజ్ కూడా ట్రంప్ కి పంపించినటువంటి సిచ్యువేషన్. మరోవైపు కొంత ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి రష్యా ఈ లోటును భర్తీ చేసేందుకు కొంత ముందుకొచ్చిందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది? రష్యా చైనాల ద్వారా ట్రేడ్ తో కొంత ఈ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందా భారత్? అయితే కొంచెం రిలీఫ్ అయితే మీరు అన్నట్టు రిలీఫ్ ట్రేడింగ్ చేయొచ్చు, మన రిలీఫ్ బిజినెస్ డీల్స్ పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇండియా అమెరికా ఇండియా పైన విన్ విన్ సిచ్యువేషన్ లో అయితే ఇద్దరం ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉండడం జరిగింది. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేదంటే ట్రంప్ కొన్ని బెదిరింపుల కోసం అలా చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే జీరో టారిఫ్లు విధించిన ఆశ్చర్యం లేదు. మళ్ళీ ట్రంప్ బెదిరించడానికి కోసమే, అంటే తను చెప్పిన మాట వినాలి, తన అండర్లోకి తెచ్చుకోవడానికే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ టారిఫ్లు అయితే వేస్తున్నాడు. యాక్చువల్ గా టెక్నికల్ గా చూసినా, ఫండమెంటల్ గా అబ్జర్వ్ చేసినా ఓన్లీ రష్యాతో కానీ ప్రత్యామ్నాయంగా మనం వేరే దేశాలతోని మాత్రం బిజినెస్ డీలింగ్స్ పెట్టుకుంటే అవి అంటే భౌగోళిక పరంగా కూడా మనం అంటే మనకు లాసే ఉంటుంది, వాళ్ళకు కూడా లాసే ఉంటుంది. మనకు గత కొన్ని సంవత్సరాలుగా, చాలా సంవత్సరాలుగా మనం యుఎస్ తోని డీలింగ్స్ ఉన్నాయి. ఆ డీలింగ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఇరు దేశాలకు కూడా మంచిది అనేసి అటు ఎక్స్పర్ట్స్ కానీ, యుఎస్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ, ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ కానీ, ఇండియాకు సంబంధించిన ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు చెప్పేది అదే. ఇరువురు ఒక ఒప్పందం పైన వచ్చి, ఇరువురు అంటే ఇండియా కానీ యుఎస్ కానీ ఇద్దరు ఒక ఒప్పందం పైనకి వచ్చి డీల్ ని సెట్ చేసుకొని ఎగుమతులు దిగుమతులు కొనసాగిస్తేనే ఇండియాకి కానీ యుఎస్ కి కానీ చాలా ఉపయోగకరమని అండ్ పబ్లిక్ కూడా చాలా యూజ్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది. మనతోని బిజినెస్ డీలింగ్స్ ఆపినా ఎక్కువగా వాళ్ళు సఫర్ అయ్యేది అక్కడ యుఎస్ సంబంధించిన ప్రజలే. సో వాళ్ళతోని డీలింగ్ సెట్ చేసుకున్నా మనమే ఎక్కువ సఫర్ అవుతాం. కాబట్టి ఎక్స్పర్ట్స్ చాలా మటుకు చెప్పేది అంటే ఇరు సంబంధించిన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే ఇద్దరు కూర్చొని ఒక తాటి పైనకి వచ్చి ఓవరాల్ గా డీల్ టారిఫ్లు సెట్ చేసుకుంటే మాత్రమే ఇది సెట్ అవుతుంది. కానీ రివెంజ్ టారిఫ్లు ఒకరిపైన ఒకరు టారిఫ్లు ఇలా వేసుకుంటూ వెళ్తే మాత్రం ఎకనామికల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, పబ్లిక్ పరంగా కానీ చాలా నష్టపోతారని అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే రవిప్రసాద్, మనం ఒక్కసారి వస్త్ర పరిశ్రమ గురించి కనుక తీసుకుంటే ఇప్పటికే బంగ్లాదేశ్ లో అక్కడ ప్రభుత్వం మారడం, కొంత అనిశ్చిత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించి పెద్ద మార్కెట్ అయిన బంగ్లాదేశ్ లో కూడా కొంత మన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఈ అదనపు టారిఫ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి? వస్త్ర పరిశ్రమ దాదాపుగా కుదేలవ్వచ్చు అనేటటువంటి విశ్లేషణ వినబడుతున్నాయి. వాస్తవమా ఆ స్థాయికి పరిస్థితి ఉంటుందా? అంటే శివ మీరు చెప్పింది 100% కరెక్ట్. బంగ్లాదేశ్ తో కూడా వస్త్రానికి సంబంధించిన సరఫరాలు అంతరాయం అయితే కలగడం నిజమే. కానీ యుఎస్ తోని కానీ, బంగ్లాదేశ్ తో కానీ, వేరే ఏ దేశాలతో కానీ బిజినెస్ డీల్స్ అనేటివి ఇప్పటికీ చైనాకు సంబంధించిన వస్తువులు వాడకూడదని మనం చెప్తున్నా. చైనాకు సంబంధించిన వస్తువు లేకుండా ఇండియాలో ఏ వస్తువు కూడా లేదు. సో అదే విధంగా మనము ఎంత యుఎస్ తో కానీ, బంగ్లాదేశ్ తో కానీ ఎంత ట్రేడ్ డీల్ ఉన్నా అండ్ ఎన్ని బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ అయినా, అఫీషియల్ గా అయినా అన్అఫీషియల్ గా అయినా ఖచ్చితంగా బిజినెస్ ఒకరికొకరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చైనా వస్తువులు వాడకూడదని గత 3-4 సంవత్సరాల నుంచి అందరికి తెలిసిన విషయమే. కానీ మనం ప్రజెంట్ వాడే
వస్తువులో ఏ వస్తువు కూడా చైనాకు సంబంధించిన అసెంబుల్డ్ వస్తువు లేకుండా లేదు. సో ఆ విధంగా దాన్ని అనుగుణంగానే ఇండియా మళ్ళీ చైనాతోని సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. మొన్న మోడీ కూడా వెళ్లి వాళ్ళతో పాటు అంటే కంటిన్యూగా ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా ఒకరము సత్సంబంధాలు పెట్టుకుందాం, బిజినెస్ డీల్స్ సెట్ చేసుకోవాలని అయితే ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అది అఫీషియల్ వైజ్ కూడా సంతకాలు కూడా చేయడం జరిగింది. సో బిజినెస్ సంబంధించి మాత్రం ఒకటి అంటే టెక్స్టైల్, మీరు అన్నట్టు టెక్స్టైల్ సంబంధించి మాత్రం కుదేలయ్యే ప్రసక్తే లేదు. ఇండియా కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నాయి. ఈ టారిఫ్లు మాత్రం తాత్కాలికమే ఉంటాయి. ట్రంప్ ఓన్లీ బెదిరింపులు మాత్రమే, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగవని అయితే ఎక్స్పర్ట్లు ఖచ్చితంగా చెప్తారు. అంటే ఏ రకంగా ఆలోచించినా ఈ టారిఫ్లు అనేది కరెక్ట్ కాదు అనే విషయం ట్రంప్ కూడా తెలుసు. కాకపోతే రష్యాతోని కోపంతోని మన ఇండియా పైన అయితే ఇలా టారిఫ్లు వేస్తున్నారని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అంటే ఇంకో వర్షన్ కూడా నడుస్తుంది. చైనా ఇండియా మళ్ళీ ఇరాన్ ప్లస్ యుఎస్, ఈ 3 దేశాలు కూడా మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా ఒక ఒప్పందాలు, ముగ్గురు కలిసి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. కానీ అది మాత్రం ఇంకా అఫీషియల్ గా అయితే నోట్ రాలేదు. ఓవరాల్ గా బిజినెస్ పరంగా పావులు అయితే అందరు కలుపుతున్నారు, కానీ అది అఫీషియల్ నోట్ అయితే రావడం లేదు. ఎట్టి పరిస్థితులలో ముఖ్యంగా ఒకటే ఎక్స్పర్ట్ చెప్పేది ఒకటే, ఇండియాతోని యుఎస్ డీలింగ్ అంటే బిజినెస్ డీల్స్ ఎంత పక్కగా ఉంటే వాళ్ళకే యూజ్, మనం నష్టపోయేదానికంటే యుఎస్ఏ ఎక్కువ నష్టపోతుంది అని అయితే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అయితే చెప్పడం జరిగింది. స్టార్టింగ్ నుంచి యుఎస్ సంబంధించిన వాళ్ళైనా ఇండియాకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే అదే చెప్పడం జరిగింది. ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ బెదిరింపు టారిఫ్లు మాత్రమే, రివెంజ్ టారిఫ్లు మాత్రమే. ఎక్కువ రోజులు అయితే ఇవి కొనసాగే అవకాశం ఉండదు. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది అమెరికానే కాబట్టి ట్రంప్ కూడా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. నిన్న భరత్ అండ్ గురుప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్పర్ట్ అదే చెప్పడం జరిగింది. ట్రంప్ 0% టారిఫ్ వేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా అవసరం ఉంది యుఎస్ అనేది చెప్పడం జరిగింది. ప్రజెంట్ మీరు చెప్పినట్టు కొన్ని రోజులు అయితే అన్సర్టినిటీస్ వల్ల కొంచెం అటు ఇటు కావచ్చు, అతలాకుతలం అవ్వచ్చు. ఖచ్చితంగా మా స్టాక్ మార్కెట్ వాలిటాలిటీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ ఎక్కువ రోజులు ఉండే అవకాశం అయితే ఉండదని అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. శివ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిప్రసాద్.